ఉంటాయి థియరీకి సంబంధించిన విషయాలు. ఇది ప్రాక్టికల్కి థియరీకి రెండిటికి అవసరమే కాబట్టి ముందుగా లయలో విషయం చూద్దాం. లయలో 3 ప్రధాన అంశాలు మనం జస్ట్ ఒక 2-3 క్లాసులే చెప్పుకుంటాం 35 తాళాల గురించి. దాంట్లో అనుధృతం, ధృతం, లఘువు వీటిని ఎలా వేయాలి అనేది చాలామంది డౌట్లు ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా మొట్టమొదటిగా అనుధృతం ఎలా వేయాలో చూపిస్తాను. ఒక ఘాత, ఘాత అంటే ఇలా వేయడాన్ని, దీన్ని సశబ్ద క్రియ అని కూడా అంటారు. తర్వాత ధృతం, ఒక ఘాత, ఒక ఉసి అంటారు. దీన్ని ఇలా చేయి తిప్పడాన్ని ఉసి అంటారు. ఇది నిశ్శబ్ద క్రియ, అంటే ఇది శబ్దం చేయదు, ఇది మాత్రమే శబ్దం చేస్తుంది. అంటే ధృతంలో ఒక సశబ్ద క్రియ, ఒక నిశ్శబ్ద క్రియ, అంటే 2 అక్షరకాలం. ఇది ధృతం. తర్వాత లఘు, లఘువు అనే దానికి నిర్వచనాలు మనం చెప్పుకున్నాం పాత క్లాసుల్లో. లఘువు అంటే ఒక ఘాత వేసి వేళ్ళని లెక్కించడం. అది ఎన్ని అనేది జాతి మీద ఆధారపడి ఉంటుంది. మనకి జనరల్గా చతురస్ర జాతి తీసుకుంటాం కాబట్టి 4 అక్షరాలు, అంటే ఒక ఘాత 3 వేళ్ళు లెక్కించడం, ఇలా దీన్ని లఘువు అంటారు. దీని తర్వాత గురువు అంటే 2 లఘువులు, ప్లుతం 3 లఘువులు, కాకపాదం అంటే 4 లఘువులు. అయితే ఇది వాడడం తక్కువగా ఉంటుంది. మామూలుగా కృతులు, కీర్తనల వరకు, వర్ణాల వరకు ఆదితాళం, రూపకతాళం, ఖండచాపు, మిశ్రచాపు, అలాగే కొన్ని ముఖ్యమైన తాళాలు ఉన్నాయి 35 తాళాలు. అన్నీ వాడబడడం జరగదు. అవి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత మాత్రం ఉన్నది. ఇదొకటి. 35 తాళాల పట్టికలో ఉన్న 35 తాళాలు, వాటికి పేర్లు కూడా ఉన్నాయి. ఆ పేర్లను ఈరోజు పరిశీలిద్దాం. గత 2 క్లాసుల నుంచి ఆ పట్టికను గమనిస్తూ ఉన్నారు కదా. వాటిలో నిలువుగా సప్తతాళాలను అమర్చాం, అడ్డంగా పంచజాతుల్ని అమర్చాం కదా. ఒక్కొక్క తాళంతో ప్రతి ఒక్క జాతిని అమర్చగా 30 తాళాలు వచ్చాయని తెలుసుకున్నాం. వాటి పేర్లు ఒక్కసారి మీరు స్క్రీన్ మీద గమనిస్తూ ఉండండి. ముందుగా త్రిశ్ర జాతి ధృవతాళం, దాని పేరు చూస్తే మణి అనుంది. దీనికి 11 అక్షరాలు. ఎందుకంటే త్రిశ్ర జాతిలో లఘువుకి 3 అక్షరాలు కనుక 3 లఘువులు అంటే 9 అక్షరాలు, ధృతానికి 2 వెరసి 11 అక్షరాలు ఉన్నాయి. అలాగే చతురస్ర జాతి ధృవతాళం శ్రీకర, దీనికి 14 అక్షరాలు. మనం అలంకారం, మొదటి అలంకారం నేర్చుకుంటున్నాం చతురస్ర జాతి ధృవతాళం. మామూలుగా చతురస్ర జాతి ధృవతాళం అని అంటాం, కానీ వాటికి పేర్లు కూడా ఉన్నాయి కాబట్టి ఒక్కసారి పరిశీలిస్తూ ఉందాం. ఈ విధంగా ప్రతి జాతితో ప్రతి తాళం అనుసంధానిస్తూ వాటి తాళాల పేర్లు వరుసగా నేను చదవడం జరుగుతుంది. మీరు స్క్రీన్ మీద పరిశీలిస్తూ ఉండండి.